జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనం షోడశ కర్మల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో ఈరోజు రెండవది పుంసవనం. ఇది రెండవ సంస్కారం. గర్భాధారణ జరిగిన తర్వాత పురుషోత్పత్తికి ఉద్దేశించబడినది. మూడవ మాసంలో మొదటి 10 రోజుల్లోపు పుంసవన సంస్కారం అనేది చేస్తారు. పుంసవనం గల పురుష సంతానోత్పత్తికి ఈ సంస్కారం అనేది ఉపకరిస్తుంది. పితృదేవతల సంతృప్తి కోసం వృద్ధి శ్రాద్ధం, మాంగళిక హోమం మొదలైనవి చేయాలి. పుంసవన క్రియ వల్ల భయం, చింత, బడలిక, దుఃఖం నశించి గర్భపోషణకు తగిన బలం అనేది చేకూరుతుంది. 2 మర్రి పళ్ళతో శృంగం అంటే అంకుశం వలె ఉండు శాఖ అగ్రజంతో కూడిన ఈశాన్య దిక్కునకు ఉన్న మర్రి కొమ్మును తెచ్చి కన్యచే అంటే రజస్వల కాని కన్యచే నూరించి ఆ రసాన్ని వెనుకకు వాలి ఉన్న గర్భవతి కుడి ముక్కులో నూతన వస్త్రము నుండి పిండాలి. ఆ రసాన్ని గర్భాన్ని తాకుతున్నట్టుగా ఆ స్త్రీ పీల్చాలి. వ్యక్తే గర్భేతి తిష్టేనా అని ఆపస్తంభుడు గర్భం వచ్చినదని తెలియగానే పుష్యమి నక్షత్రంలో ఈ సంస్కారం అనేది చేయాలి. ఎన్నవ గర్భమైన ఆ గర్భంలో పుత్రోత్పత్తి కావాలనే కోరిక ఉంటే పుంసవనం చెయ్యాలి కనుక దీనిని ఆవృత్తి చెప్పారు. ఇది కేవలం కామన కోరికకే కాదు, అదృష్టం ద్వారా కూడా సంస్కారంగా చేయబడినది. కనుకనే కోరిక ఉన్నా లేకున్నా ప్రథమ గర్భానికి ఇది ఆచరించాలి. కోరిక లేని వారి ఆచరణ ఎప్పుడైనా సంస్కార సిద్ధి కలుగుతుందనే అభిప్రాయంలో 2, 3, 4, 6, 8 మాసాలలో కూడా చేయవచ్చు అని ధర్మసింధువు చెబుతోంది. పురుష సంతతిని కోరేవారు మాత్రం గర్భవతి కాగానే మాత్రమే చేయాలి. 3వ మాసం నిండిన తర్వాత చేసే పుంసవనం సంస్కారం మాత్రమే కాగలదు, కానీ పురుషోత్పత్తిని మాత్రం కలిగించదు, అంటే పురుష సంతానాన్ని మాత్రం కలిగించదు. 3వ మాసం నిండేటప్పటికీ లింగ చిత్రాలు ఏర్పడడం పూర్తయి పోతుంది లోపల గర్భానికి. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే ఆయుర్వేదం కూడా ఈ విషయంలో అనేక పద్ధతులను చెప్పింది. గర్భవాస త్రయ దర్వికు కుర్యాత్ పుంసవనం బుధః. 3వ మాసంలో పుంసవనం చెయ్యాలి. స్త్రీ సంతతి కావాలనుకునే వారికి కూడా ఆయుర్వేదం ఒక మార్గాన్ని తెలిపింది. తెల్లవాకుడు వేరు చూర్ణం చేసి పాలతో కలిపి కుడి ముక్కులో కొద్దిగా పోస్తే మగపిల్లవాడు, ఎడమ ముక్కులో పోస్తే ఆడపిల్ల కలుగుతుందని చెప్పింది. క్షీరేణ శ్వేత బృహతి మూలం నాసపూటే స్వయం పుత్రార్థం దక్షిణే సించేది వామే దుహితో వాంఛయ. పురుషోత్పత్తికి ఇట్టి ప్రక్రియలు ఆయుర్వేదంలో మనకు కనబడుతున్నాయి. వాటిలో కూడా ఈ పుష్యమి నక్షత్రం నాడు చేయాలనే నియమం అనేది మనకు కనబడుతుంది. దీని వలన యోని దోషాలు తొలగి గర్భరక్షణ శక్తి కలుగుతుందని ఆయుర్వేదం గ్రంథాలలో మనకు గోచరిస్తూ ఉంది. మోక్షోపయుక్తమైన ఉత్తమ సంస్కారం శరీరానికి మనసుకు ఏర్పడడానికి ఇది ఉపకరిస్తుంది. సీమంతం ప్రథమ గర్భానికి సరిపోతుందని
దర్భసింధువు అనేది కూడా మనకు తెలుపుతోంది. ఆచారంలో పుంసవనం కూడా ప్రథమ గర్భానికి మాత్రమే చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.